గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా మళ్లీ అట్టుడుగుతోంది. ఈ క్రమంలో హమాస్ సంస్థకు చెందిన కీలక నేతల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తాజాగా టెల్ అవీవ్ జరిపిన దాడుల్లో మిలిటెంట్ సంస్థకు చెందిన రాజకీయ నాయకుడు సలాహ్ అల్ బర్దావీల్ మృతి చెందాడు. ఈ విషయాన్ని హమాస్ స్వయంగా ధృవీకరించింది. ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో హమాస్ గ్రూప్ రాజకీయ కార్యక్రమంలో సభ్యుడిగా ఉన్న బర్దావీల్ అతడి భార్య చనిపోయినట్లు పాలస్తీనా మీడియా తొలుత వెల్లడించింది. మిలిటెంట్ సంస్థకు చెందిన మీడియా సలహాదారు తాహెర్ అల్ నోనో సామాజిక మాధ్యమాల వేదికగా ఈ విషయాన్ని ధృవీకరించారు. బర్దావీల్ అతడి భార్య వారి స్థావరంలో ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఇజ్రాయెల్ చేసిన క్షిపణి దాడికి గురై చనిపోయినట్లు పేర్కొన్నారు. ఇది తమ సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయలేదని హమాస్ ఓ ప్రకటనలో పేర్కొంది. మిలిటెంట్ సంస్థకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్ అధిపతి ఒసామా తబాష్ను తమ బలగాలు హతమార్చాయని టెల్ అవీవ్ ప్రకటించింది.